నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఓవైపు బీసీ రిజర్వేషన్ల సస్పెన్స్, మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ టెన్షన్, ఇంకోవైపు ప్రతిపక్షాల ముప్పేట దాడి. అయినా అమాత్యులకు భయం లేదు, భక్తి లేదు. మంత్రుల వన్న సంగతే మర్చిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మీడియాకి ఎక్కుతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా అరడజన్ మినిస్టర్ల ప్రవర్తన హస్తాన్ని చిక్కుల్లో పడేస్తోంది. సొంత పార్టీలోనే మంత్రుల మాటల తూటాల కుంపట్లు కాంగ్రెస్ క్యాడర్లో అగ్గిరాజేస్తున్నాయి. మంత్రులంటే ప్రభుత్వం చేసే పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ముఖ్యమంత్రి పరిపాలన ప్రతిష్టను పెంచాలి. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని మరొకసారి విజయ తీరాలకు చేర్చేలా పనిచేయాలి. కానీ కొందరు వివాదాలకు కేరాఫ్గా మారుతున్నారు. ఒకరి శాఖ విషయంలో మరొకరు జోక్యం రోజురోజుకు పెరుగుతోంది. ఒకరికి తెలియకుండా మరొకరు రివ్యూ చేస్తున్నారు. ప్రెస్ మీట్లలోనే ఒకరిపై మరొకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ మినిస్టర్స్ వార్ డైలీ సీరియల్ను తలపిస్తోంది. మంత్రుల మధ్య స్పష్టంగా సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తరచూ జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనం. తాజాగా మేడారం జాతరపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి రివ్యూ చేయడం, ఆ సమావేశానికి మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఇక మేడారం జాతర టెండర్ల విషయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రికి మధ్య పంచాయతీ జరిగినట్టు వార్తలొచ్చాయి. అయితే తానెవ్వరి మీద కంప్లైంట్ చేయలేదని సీతక్క ట్వీట్ చేశారు. తనపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని సురేఖ స్పష్టం చేశారు. ఆరోపణల్లో నిజం లేదన్నారు పొంగులేటి. ముగ్గురు మంత్రులు మేమంతా ఒక్కటేనంటున్నా ఎక్కడో తేడా కొడుతోందని క్యాడర్ తెగ ఫీల్ అవుతోంది. సోషల్ ఇంజనీరింగ్లో నెంబర్ 1 అని చెప్పుకునే కాంగ్రెస్లో క్యాస్ట్ వార్ నడుస్తోంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడిన మాటలు కుల కుంపట్లు రాజేశాయి. చివరకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఇక దళిత మంత్రులైన అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్ మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ అంగబలం, అర్థబలంతో మాదిక సామాజిక వర్గానికి చెందిన అడ్లూరిని అవమానిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జోరందుకుంది. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తే సమయంలో కోమటిరెడ్డి గుస్సా అయ్యారు. రేవంత్ కేబినెట్లో మంత్రుల దురుసు ప్రవర్తన, ఆధిపత్య పోరు కొత్తదేం కాదనేది ఆఫ్ ద రికార్డ్ టాక్. సీనియర్, జూనియర్ అనే వారు తొలి నుంచి ఉంది. మంత్రివర్గంలోనూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నడుస్తోంది. నాయకుడు లేని నావ మాదిరిగా కుల కొట్లాటలు, గ్రూప్ తగాదాలు, ఆధిపత్య రాజకీయాలు, మున్ముందు గ్రామాల్లో మొదలయ్యే స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎఫెక్ట్ చూపుతాయనే మాటలు వినిపిస్తున్నాయి. డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు, అండ్ బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చాల్ దత్తాత్రేయ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా లింగం యాదవ్ గారు, మొన్నటిదాకానేమో పొన్నం వర్సెస్ అడ్లూరి ఏదో సద్దుమణిగింది, మొత్తానికి సారీ చెప్పడంతో పొన్నము ఇది మొత్తానికి అంత కామ్ అయిపోయింది అని అనుకుంటూ ఉన్న టైంలో మళ్ళీ అడ్లూరి వర్సెస్ వివేక్, నిజామాబాద్లో వివేక్ ఆ వ్యాఖ్యలు చేయడము, మళ్ళీ అడ్లూరి దానిపైన ఆయన కౌంటర్ అటాక్ ఇవ్వడము. ఇదే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలకులకు ప్రజాపాలన, ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన లేదు. అసలు కాంగ్రెస్ అంటేనే ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇంకా లేట్ అయింది, కాంగ్రెస్లో స్టైల్ ఆఫ్ కాంగ్రెసే ఇది అనేది కొంతమంది వాదన. ఏం చెప్తారు, కాంగ్రెస్లో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజనీతి ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలకు, కాన్స్టులందరికీ డెఫినెట్గా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇవాళ మీరు చూసిరు ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కానీ
ఇవాళ దేశంలోనే ఒక గొప్పగా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ అయితేనేమి, ఇవాళ రిజర్వేషన్లు బీసీలకు అయితేనేమి, ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఇవాళ ఆనాడు 10 ఏళ్లు తెలంగాణని పరిపాలించినటువంటి పాలకులు తెలంగాణని అస్తవ్యస్తం చేస్తే ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. దాంట్లోనే ఇవాళ మంత్రులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇవాళ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఏదైతే మీరు అన్నారో లింగం యాదవ్ గారు మనస్ఫూర్తిగా మీరు చెప్తున్నారా మంత్రులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు అనడానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తారా? నేను 100 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీ కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య విభేదాలు లుకలుకలు ఉన్నాయని. అండి ఇవాళ ఏదైతే మీరు అంటున్నారో ఇవాళ మొన్ననే ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు అదే విధంగా నాట్ ఓన్లీ దట్ లక్ష్మణ్ గారు ఇవాళ దాని గురించి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అక్కడ జరిగినటువంటి సంఘటన వేరు, దాని ద్వారా మంత్రులు కూడా ఇమ్మీడియట్లు కూడా దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఆ సమస్య సద్దుమనిపోయింది. ఇవాళ కూడా మళ్ళా నిన్న ఏదైతే మీరు ఇవాళ ప్రధానంగా అంటున్నారో మినిస్టర్లు వరంగల్ మంత్రులకు సంబంధించి అక్కడ ఇన్ఛార్జి మంత్రికి మధ్యలో ఏదో జరిగిందని ఇవాళ మంత్రి గారే చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. దయచేసి నేను ఏమంటున్నా అంటే ఇవాళ ప్రతిపక్ష నాయకులకు కానీ వాళ్ళకు అనుకూల మీడియా ఛానళ్ళకు కానీ ఇవాళ ప్రభుత్వం మీద మాట్లాడడానికి ఏమీ లేక, విమర్శించడానికి వాళ్ళకి ఏమీ లేక ఏదో ఒకటి పట్టుకొని చిలువలు పలువలు చేసుకుంటా అయితే జరిగింది జరగనట్టు, జరగంది కూడా ఏదో జరిగిపోయినట్టు ఇట్లాంటి చేసుకుంటూ ఇవాళ నిన్న సో లింగం యాదవ్ గారు మిగతా మీడియా ఛానల్స్ మీడియా సంగతి మాకు తెలియదు, బట్ రాజ్ న్యూస్ ఏ పార్టీకి కొమ్ము కాయదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి ఛానల్ మాది. సో ఇందులో మిమ్మల్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను, మంత్రుల మధ్య విభేదాలు లేవా? 71 కోట్ల టెండర్ పనులు ఆ సదరు శాఖకు సంబంధించినటువంటి మంత్రికి ఇన్ఫార్మ్ చేయకుండా, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి మహిళకి ఇన్ఫార్మ్ చేయకుండా, కనీసం చెప్పకుండా టెండర్లు తమకు సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టింది నిజమా కాదా? దీంట్లో ఈ సందర్భంలో ఆ ముగ్గురి మధ్య విభేదాలు అగ్గి రాజుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? అండి ఇప్పుడు ఏదైతే 70 కోట్ల కాంట్రాక్ట్ సమ్మక్క సారలమ్మ అక్కడ నిర్మాణాలు జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్ విషయంలో అది చాలా అబద్ధం. ఇవాళ ఈ మంత్రుల మధ్య అలాంటిది ఏదీ లేదు. ఇన్ఛార్జి మినిస్టర్ గా ఆయన అక్కడకు జనరల్ గా ఇన్ఛార్జి మినిస్టర్ జిల్లాల ఇవాళ దానికి సంబంధించి ప్రత్యేకించి ఎండోమెంట్ మినిస్టర్ గారు వారి ఆధ్వర్యంలో అవి జరుగుతుంటాయి. ఇది కావలసుకొని కొందరు ఇవాళ మినిస్టర్ గారే చాలా స్పష్టత ఇచ్చారు కండి, మనం కాదు కదండి. వాళ్ళ పొంగులేటి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, సీతక్క గారు గాని సురేఖ గారు గాని మినిస్టర్ ఇవాళ చాలా స్పష్టత చెప్పారు, మా మధ్యలో విభేదాలు లేవు, ఇవాళ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇవాళ సమ్మక్క సారక్కకు ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి ఆదివాసి జాతర. ఇవాళ దానికి మనం ప్రపంచంలో గుర్తింపు వచ్చే విధంగా చేయాలి. గతంలో ఆ విధంగా జరగలేదు, నిరాదరణకు గురైనటువంటి ఆ జాతరని ఇవాళ దేశం నలుమూలలో తెలిసేటట్టు, ప్రపంచం నలుమూలలో తెలిసే విధంగా ఆ జాతర గుర్తింపు తీసుకురావాలని అక్కడ పనిచేస్తుంటే అంటే ఏది పడుతుంది. జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు మన ఇండ్లలో కూడా మాట్లాడుకుంటే ఇప్పుడు బ్రదర్స్ గానీ ఒక ఫ్యామిలీలో కూడా డిఫరెన్స్ ఉంటది. దాన్ని పట్టుకొని ఇవాళ అనన్నట్టు లేదా దాంట్లో కాంట్రాక్టర్లో మంత్రి జోక్యం చేసుకున్నాండి ఎక్కడ ఉందని ఏ ప్రూఫ్స్ ఉందండి? ఇద్దరు ఎన్ని ప్రూఫ్స్? ఏ మినిస్టర్ అని వచ్చి ఓపెన్ గా మీడియా ముందు చెప్పారా? ఏ మినిస్టర్ చెప్పారా చెప్పండి? అంటే ఇది ఏది లేకుండా వేగంగా ప్రచారాలు. ఇవాళ నేను ఏమంటున్నానంటే ఇవాళ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ దళితులకు 4 మినిస్టర్లు ఇచ్చినటువంటి దేశ చరిత్ర. మరి టెండర్లు పిలిచేటప్పుడు వాళ్ళిద్దరిని ఎందుకు పిలవలేదు? సరే ఇన్ఛార్జ్ మంత్రి, ఉమ్మడి వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి ఎందుకు పిలవలేదు? రోజా గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలియదు కాదు. టెండర్లు ఏ ప్రకారం జరుగుతుందండి? ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందండి? ఎవరు మీరు మనం పిలుస్తారా? ఇట్లా దెర్ ఇస్ ద ప్రొసీజర్ ఉంటది కదా. ఏంటి ఆ ప్రొసీజర్ చెప్పండి, ప్రొసీజర్ ఏంటి చెప్పండి. ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. అక్కడ ఆఫీసర్లు ఉంటారు, మినిస్టర్ ఆఫీసర్ల ద్వారా వాళ్ళు మినిస్టర్ పోయి మినిస్టర్ టెండర్ లేరు అండి. ఇది వాళ్ళు ఉంది మినిస్టర్ టెండర్లు తీస్తారా అండి? అదే ఒక ప్రాసెస్ ఉంటది, ఒక అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రసీ నడిపిస్తుంది. దాంట్లో ప్రాసెస్ లో ఫాలో అయ్యి తప్ప దయచేసి ఎక్కడ కూడా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా రోజా గారు, సురేఖ మినిస్టర్ గాని మినిస్టర్ అదే విధంగా సీతక్క గారు గాని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరైనా కూడా ఇట్లా జరిగింది, మా మధ్యలో విభేదాలు ఉన్నాయి, మాకు తెలియకుండా జరిగిందని ఏ మినిస్టర్ అయినా చెప్పిన ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ప్రతిపక్ష నాయకులు వాళ్ళ దగ్గర ఒక ఎవిడెన్స్ బయట పెట్టగలుగుతారా ఇట్లా జరిగింది అని? అంటే దయచేసి నేనేమంటున్నంటే అది జరిగినట్టు ఏదో అభూత కల్పనలు సృష్టించి దీని ద్వారా ఏదో రాజకీయ లబ్ధి ఉంటుంది అనుకుంటే అదంతా కూడా
ఇది జరిగేది పరిగేది పని ఎవరికి కాదు. ఎవరికి ఎవరికి రాజకీయ లబ్ధి జరగడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారనేది మీ ఆరోపణ. ఎస్, ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు ప్రభుత్వం మీద ఇవాళ ఇప్పుడు దాదాపు సంవత్సరం అంటే 20 నెలలుగా ప్రభుత్వం నడుస్తుంది, ప్రజా ప్రభుత్వం. దీన్ని ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ గొప్ప నిర్ణయాలు తీసుకొని చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. దీని మీద ఎక్కడైనా వీళ్ళు ఏదైనా దాని గురించి విమర్శించడానికి వీళ్ళకి ఎలాంటి అవకాశం లేక ఏదో మంత్రుల మధ్యలో ఏదో జరుగుతుంది, వీళ్ళు ఇంకేదో కాబోతుంది. రైట్ రైట్ ఓకే రైట్ దత్తాత్రేయ గారు, ఎస్ దత్తాత్రేయ గారితో మాట్లాడదాం. ఎస్ అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ. ఒక్క నిమిషం మళ్ళీ యా నేను 1 మినిట్ నేను ఫినిష్ చేస్తా. 4 దళితుల మినిస్టర్ ని చేసినటువంటి దేశ చరిత్రలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రజా ప్రభుత్వం. ఇవాళ 3 బీసీ మినిస్టర్లు, అదే విధంగా ఆదివాసీ మినిస్టర్లని చేసుకుంటూ వస్తే ఇవాళ గతంలో రాజయ్యని డిప్యూటీ సీఎం తీసేస్తే ఎందుకు తీశాడు ఇప్పటి వరకు కూడా కారణం తెలియనటువంటి వ్యక్తులు వాళ్ళు దళితుల గురించి బీసీల గురించి మహిళల గురించి ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు మళ్ళీ మాట్లాడతాను. ఒక్క మహిళా మంత్రి లేదు, అది వాళ్ళకి మహిళల మీద ఉన్నటువంటి గౌరవం. మా ప్రభుత్వం మహిళలు దళితులు ఓబీసీలు సబ్బండ వర్గాలకు ఇవాళ అక్కడ ప్రాతినిధ్యం ఇచ్చి అందరూ కలిసికట్టుగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దత్తాత్రేయ గారు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ప్రతిపక్షాలకి కాంగ్రెస్ పార్టీ పైన అంటే తెలంగాణ ప్రభుత్వం పైన విమర్శించడానికి ఏ ఛాన్స్ లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్, మంత్రుల మధ్య విభేదాలు ఇలా అలా అని చెప్పేసి మీరే ప్రచారం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ నేతల విమర్శలు. చాలా గుడ్ ఈవినింగ్ అండి. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారానికి సంబంధించిన అంశమైనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మంత్రులు అనేటువంటి వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి విషయం. ఎందుకంటే మీరు రాష్ట్ర రిప్రజెంటేటివ్స్ గా ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నవారు. మీ ఇంటి పంచాయతీని బయట వేసుకుంటున్నటువంటి తీరు చూస్తా ఉంటే మీ పార్టీలో ఏ విధమైనటువంటి వ్యవహారం జరుగుతుంది అనేటువంటిది మిగతా పార్టీలు ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. దాంతో పాటు ప్రజలు కూడా మీ పార్టీ పైన మీ వ్యవహారాల పైన ఏహభావం కలుగుతుంది. జనరల్ గా నేను ఒక 4 సంఘటనలు మీ దృష్టికి తీసుకొస్తున్నా రోజా గారు. పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ గారి ఎపిసోడ్, దున్నపోతు ఎపిసోడ్ ఎంతవరకు జారి తీసిందో మనం చూసాం. ఆ దున్నపోతు ఎపిసోడ్ అనేటువంటిది రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు మందకృష్ణ మాదిగ కావచ్చు, మాదిగ సంఘాలకు చెందినటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, అందరూ కూడా అల్టిమేటం జారీ చేసే పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ చెప్తే పొన్నం ప్రభాకర్ గారు అడ్లూరి లక్ష్మణ్ గారిని దున్నపోతు అనేటువంటి భాషతో సంబోధించారా? దానికి మాకేమైనా సంబంధం ఉందా? కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే చిల్లరగా అనిపిస్తా ఉందంటే మీరే అర్థం చేసుకోండి. మొన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో పొన్నం ప్రభాకర్ వర్సెస్ అంజన్ కుమార్ యాదవ్, నేను సీనియర్ అంటే నేను అనేటువంటి అంశం. నువ్వెవరయ్యా నాకు చెప్పడానికి? నాకు అర్థం కాదు. నేను కమిట్మెంట్ తో ఉన్నటువంటి వ్యక్తిని, నువ్వు ఏదో మంత్రి పదవి వచ్చిందని చెప్పేసి నీ ఆజమాయిషి ఏంది? హైదరాబాద్ లో కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇద్దరిద్దరికి టికెట్ ఎట్లా ఇస్తారనే అంశంలో మరి నేను చెప్పమంటావా? చిట్టా చదువుమంటావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకు ఏ చట్టం వర్తిస్తుంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కోమటిరెడ్డి వెంకరెడ్డికి ప్లస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏ చట్టం వర్తిస్తా ఉంది? ప్లస్ డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారికి, బట్టి రవి గారికి ఏ చట్టం వర్తిస్తా ఉంది? అట్లాగే వివేక్ వెంకటస్వామి విషయంలో కుటుంబంలో 3, ఒక మంత్రి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, వాళ్ళకే చట్టం వర్తిస్తా ఉంది. సో ఇట్లా వాళ్ళు ప్రస్తావించుకున్న తీరులో నేను నా కొడుకుకు రాజ్యసభ ఇచ్చినా కూడా నేను లోకల్, అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించింది అనేటువంటి అంశాన్ని మాట్లాడారు. దానికి కూడా బీఆర్ఎస్ పార్టీ బాధ్యత అంటే నవ్వుకోరా అండి? నాకు అర్థం కాదు. కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖకు మంత్రిగా కొండా సురేఖ ఉన్నారా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. 71 కోట్ల టెండర్ల విషయంలో దేవాదాయ శాఖకు సంబంధించి పొంగులేటి గారు సొంతంగా తక్షణం అక్కడ ఉన్నటువంటి అధికారులను బెదిరించి ఆమె ప్రమేయం లేకుండా ఆయనకు తొలగించారని చెప్పి చెప్తాను. బహిరంగంగా వచ్చి ఎక్కడ వాళ్ళు చెప్పలేదు కదా మా మధ్య విభేదాలు ఉన్నాయని, వాళ్ళు కంప్లైంట్ చేయలేదు అని అంటున్నారు కదా. ఇప్పుడు నాయని రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ప్రెస్ మీట్లు పెట్టి మీలాగా మేము పార్టీలు మారే అవకాశాల కోసం పోలేదు మిస్టర్ కొండా సురేఖ గారు, మేము పార్టీ కోసం కమిట్మెంట్ గా ఉన్నాం, ఓడిపోయినా గెలిచినా పార్టీ కోసం మేము పనిచేస్తా ఉన్నాం, మీరు మాత్రం గెలుస్తున్నటువంటి అవకాశాలను చూసుకొని పార్టీలు చెంపై వాళ్ళ మంత్రి పదవుల్లో పొందినన్న విషయం బహిర్గతంగా ప్రెస్ మీట్ లో పెట్టారు. నేను వినిపించాలా మీకు? ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, ఇవి కాదండి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ కాదు, ఇంటర్నల్ డిసిప్లిన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి ఉంటుందో మనకు అర్థమైతా ఉంది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, దీపాదాస్ మున్షి గారు కానీ
ఏ స్థాయిలో వాళ్ళ మధ్య ఆ సమన్వయాన్ని కలపడం కోసమో ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకుంటా ఉన్నారు. మేమేమంటా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మంత్రుల పైన ఆధిపత్య కులాలకు చెందినటువంటి మంత్రుల ఆజమాయిషి ఏంది అనేటువంటిది ఒక ప్రశ్న. రెండోది, మీరు ఎక్కడికైనా గుండయ్య మీరు కలిసి ఉన్నారా, విడిపోయినరా, కొట్టుకున్నారా, తన్నుకున్నారా, గుద్దుకున్నారా, అది మీ అంతర్గతం. కానీ సభ్య సమాజంలో తెలంగాణ సమాజం ముందు మీరు ఒక మినిస్టర్స్ అన్న విషయాన్ని గుర్తుంచుకొని వ్యవహరించాలనేటువంటిది మా విజ్ఞప్తి బీఆర్ఎస్ పార్టీగా. మీరు మాట్లాడుతున్న వ్యవహారం వల్ల తెలంగాణ ప్రతిష్ట దిగజారకూడదు అనేది మా ఆవేదన. ఎందుకంటా ఉన్నాం, పొన్నం ప్రభాకర్ గారికి మంత్రి అయిన తర్వాత కళ్ళు నెత్తికొచ్చినాయి. స్థానికంగా ఇప్పుడు అది జాతి వివక్షకు దారితీసింది. దున్నపోతు ఎపిసోడ్ ఎంత భయంకరమైన పరిస్థితులకు దారితీసిందండి. అది టోటల్ గా మాదిగా వర్సెస్ ఓబీసీ అన్న రేంజ్ లో వెళ్ళింది. ఇవాళ ఇంకొక విషయం ఏమైందంటే రోజా గారు, ఇక్కడ బీసీ ఉద్యమాన్ని అణచివేయడం కోసం జరిగిన కుట్రనా ఏందా అనేటువంటి ఒక ఆలోచన ఏర్పడింది మాకు. ఇంత పెద్ద ఎత్తున బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తుంటే అత్యంత పెద్ద సామాజిక వర్గమైనటువంటి మా దళిత సోదరులని బీసీల పైకి, లేకపోతే బీసీ సోదరులను దళిత పైకి ఇదొక అనుకోకుండా జరిగిందా? వాళ్ళ మనసులో ఉన్నటువంటి అప్పటి నుంచో నాటుకొని పోయినటువంటి ఒక ఒపీనియన్ తోటి బయటకు ఎల్లగక్కిండా? ఆయన సామాజిక వర్గం కాకుండా వేరే సామాజిక వర్గానికి అదే దళిత వర్గంలో ఉన్న వివేక్ వెంకట స్వామితో అనడం, వాళ్ళిద్దరికీ ముందే మాలా మాదిగ వర్గాల మధ్య వర్గ పోరుంది, ఆధిపత్య పోరుంది, వర్గీకరణ ఇష్యూ ఉంది. సో ఇవన్నీ ఇష్యూస్ మధ్య ఈ సంఘటనలు చూస్తా ఉంటే దీనికి ఏదో ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ బీజేపీ మాకేం అవసరం ఉందండి? ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎన్నికైనా అది రేపొద్దున తెలంగాణ రాష్ట్రం మొత్తం జరిగే ఏ ఎన్నికైనా కూడా మీ వ్యవహార శైలి, మీ నిర్ణయాలు, మీ యొక్క హుందాతనం ఉందా లేదా అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. మాకే సంబంధం లేదు. శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల తీరు చూసి ఏమనిపిస్తుంది? శాఖ ఒకళ్ళదైతే సమీక్ష ఇంకొకళ్ళు చేస్తారు, తర్వాత మంత్రులు సహచర మంత్రుల్ని పట్టుకొని బాడీ షేమింగ్ చేయడాలు, తర్వాత మళ్ళీ పాసిఫై అవ్వడాలు, మళ్ళీ మా మధ్య ఏమీ లేవని చెప్పడాలు, అద్భుతమైనటువంటి ప్రజా ప్రభుత్వంగా మేము అందిస్తూ ఉంటే మీరు వీటన్నింటినీ చూసి డైజెస్ట్ చేసుకోలేక ఇలాంటివి మీరు సృష్టించేవే అని విమర్శిస్తున్నారు, ఆరోపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. నమస్కారం మీకు, కో ప్యానలిస్ట్ అందరికి, ప్రేక్షకులందరికీ కూడా. కాంగ్రెస్ పార్టీ గురించి కొట్లాటలు వైరుధ్యాలు లేవంటే ఆశ్చర్యపోవాలి, కానీ వైరుధ్యాలు లేకుండా ఉండేటువంటి కాంగ్రెస్ కల్చరే కాదు. కాంగ్రెస్ లో అదే వాళ్ళే గొప్పగా చెప్పుకుంటారు రోజా గారు. అరే మరి కాంగ్రెస్ డెమోక్రసీ ఫుల్ ఫ్రీడమ్ ఉన్నటువంటి పార్టీ, యథేచ్ఛగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటాం, కుర్చీలు విసిరేసుకుంటాము, ధర్నాలు చేస్తాం గాంధీ భవన్ లో. అయినా మేము ఎలక్షన్స్కి వచ్చేసరికి పని చేసుకుంటాం కదా, మీకేం బాధ అని ఆడుతారు వాళ్ళు. అంత గొప్పగా గర్వంగా ఫీల్ అవుతారు. అనేకత కొట్లాట చేసుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కటని చెప్పేసి. కానీ ప్రజల మధ్యన ఇంత నవ్వులాట అవుతాయా? వాళ్ళు ఇండివిజువల్ కొట్టుకుంటే, తిట్టుకుంటే, కుర్చీలు వేసుకుంటే ఏం బాధ లేదు. బట్ వెన్ దే ఆర్ పొలిటీషియన్స్, దట్ టు ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్, కొందరు మినిస్టర్స్, ఎమ్మెల్సీస్ ఈ రకంగా తిట్టుకుంటూ ప్రజాప్రభుత్వం అని ప్రజల మధ్యన ఉండేటువంటి ఒక ప్రజా నాయకుల మీద చెప్పుకోవడానికి నిజంగా కూడా పెట్టి ఫెయిల్ చేస్తున్నాం మేమంతా కూడా. ఇది కాంగ్రెస్ మా సొంతం అనుకుంటే లాభం లేదు, అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ మీరు ప్రజా నాయకులుగా అని చెప్పుకునేటువంటి వారు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, అధికారులకు ఆదర్శంగా ఉండాలి. మీకు తెలుసా, అధికారులు వారి వెనకాల ఇష్టంగా చెట్టు మాట్లాడుకుంటారు. రెస్పెక్టివ్, నాకు తెలుసు ఆ విషయాలు. రెస్పెక్టివ్ ఇంటర్నల్ గా వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్స్ అధికారులు. బట్ దే కాంట్ స్పీక్, వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళ అధికారులు. కానీ నవ్వుల పాలయ్యేది ప్రజలు లేమని కూడా మాట్లాడుకుంటారు కాంగ్రెస్ నాయకుల గురించి. అధికారులు ఏం చేస్తాం? ఏం చేయలేరు, వాళ్ళని ఏం డిస్ప్లే చేయలేరు. ఆ ఎలక్షన్స్ వచ్చేంత వరకు మళ్ళీ ఓటు వచ్చిందాక మళ్ళీ వాళ్ళ గురించి ఏం చేయలేరు. ఒక్కటి, అనేక కొట్లాటలని ఈ మధ్య ఈ 2 years లోపల, బికాజ్ ఆఫ్ వాట్ ఐ అబ్జర్వ్ రోజా గారు, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మధ్యన చాలా ఓపికతోని అందరిని సమన్వయం చేస్తున్నాడు ఆయన. పాపం ఆయన తెలుసు నేను బీసీ బిడ్డని, చాలా రోజులకు ఒక బీసీకి అవకాశం వచ్చింది, చాలా న్యూట్రల్ గా ఉండి అందరినీ సమన్వయం చేయాలి నేను, లేదంటే ఈ యొక్క అగ్రవర్ణాల యొక్క కూటమిలో, కొట్లాటలో, యుద్ధంలో మేము ఎక్కడ తట్టుకుంటాం? నా పవర్ గురించి తట్టుకోలేము, నా పైసా గురించి తట్టుకోలేము, సో లాబీస్ లో తట్టుకోలేము. ఛాన్స్ వచ్చింది, దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో బహుశా మహేష్ కుమార్ గారు చాలా ప్యాచప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఆయన గనక కొద్దిగా మాట్లాడితే ఆయనను కూడా తీసేయాలంటారు ఇలా అంటారు. ఈజీగానే వండరు. కొట్లాటలు అయితే ప్యాచప్ అవుతారు, కాంప్రమైజ్ అయిపోయినట్టు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతారు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి మళ్ళీ పాట శురు చేసి పాట పాడడం ఇష్టంగా వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు ఒకటే శ్రీనివాస్ మనం చెప్తారు, శ్రీనివాస్ గారు ఇప్పుడు అక్కడ అన్ని జగ్గారెడ్డి గారు ఇష్టంగా వచ్చి మాట్లాడతారు. అన్ని పార్టీల్లో కూడా ఈ రకంగా నేతల మధ్య విభేదాలు ఉంటేనే ఉన్నాయి కదా. బీఆర్ఎస్ లో ఇప్పుడు కాంగ్రెస్ లేదు, వాళ్ళు లేదు. విమర్శించేది అన్ని అదే కదా. పార్టీలు ఒక్క నిమిషం, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ పార్టీలో కవిత విపరీతంగా ఎపిసోడ్ కావచ్చు బీఆర్ఎస్ లో, తర్వాత బీజేపీలో ఈటెల్ రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ కావచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. అంటే మీ పార్టీలో జరిగితే ఒక లెక్క, కాంగ్రెస్ పార్టీలో జరిగేదాన్ని మీరు భూతత్వంలో చూడండి. చూస్తారు. లేదు, బండి సంజయ్ గారు మరియు రాజేందర్ గారు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఎక్కడ కూడా పేరెత్తి మాట్లాడలేదు. భలే కొద్దిగా జరిగింది, బట్ వెరీ మైనర్. ఆ ఒక్కరోజుతో ఒక గంట ప్రోగ్రామ్ కథం అయిపోయింది అది. బట్ కాంగ్రెస్ హ్యాస్ బీన్ ఇన్ ది ఫీల్డ్ అన్నమాట. కంటిన్యూస్ గా చర్చల్లో వార్తలో ఉంటుంది. జగ్గారెడ్డి నుంచి పడితే అక్కడ కోమటిరెడ్డి బ్రదర్ దాకా, మహబూబ్నగర్ నుంచి పడితే ఆదిలాబాద్ దాకా ఉంటాయి. ఆదిలాబాద్ చూడలేదు మీరు? మొన్ననే కదా. ఈ రకంగా అవన్నీ ఉన్నాయి. ఎవ్రీ జిల్లాలో ఈ యొక్క కల్చర్ లేనిది వాళ్ళు కాంగ్రెస్ కాదు. ఇటువంటి కొట్టాటలు లేనిది కాంగ్రెస్ ఐకమత్యం అనే మాటకు అర్థం లేదు. అదే ఐకమత్యం వాళ్ళది. అనేకత కొట్టాటలు ఉండే మాలో ఆయన ఎలక్షన్ దాకా పంపకాలు మేమంతా ఒక్కటైతే. ఇవన్నీ కొట్టాటలు ఎందుకని తెలుసా? రేవంత్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా వివరిస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్రికి కాంట్రాక్ట్ వాళ్లకు లబ్ధి పొందే విధంగా ఛాన్స్ ఇస్తున్నాడు. అందులో భాగంగానే భట్టి గారు నుంచి పడితే కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ గారు తలా ఒక డిపార్ట్మెంట్ పంచుకుంటా ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ యొక్క పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి నుంచి పడితే చూడండి, మీరు స్టడీ చేయండి. మీ యొక్క రీసెర్చ్ వింగ్ ఉంటుంది కదా, రాజ్ న్యూస్ రీసెర్చ్, న్యూట్రల్ గా ఎంక్వైరీ చేసేటువంటి మీ టీం మీది రాజ్ న్యూస్. యు జస్ట్ ఎంక్వైరీ ఇంటు ది మ్యాటర్. ఒక్కొక్క ఇష్యూ మీద ఒక్కొక్క పెత్తనం నడుస్తున్నది. దో దట్ ఇష్యూ బిలాంగింగ్ టు హిమ్ ఆర్ నాట్, వారి యొక్క మినిస్ట్రీలో వస్తుందా కాదని కాదు, ఒక్కసారి ఒక్కొక్కరికి ఇస్తా ఉన్నారు. పెద్రికం కాంట్రాక్ట్ ఇప్పుడు మొన్న ఏం మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గౌరవ దివంగత దామోదర్ రెడ్డి గారి యొక్క దినాలకు 1,00,000 కోట్లతో మేము ఇక్కడ సెకండ్ ప్రాజెక్ట్ చాలు చేస్తామని చెప్పినారు. పేరు వారికి గౌరవం ఇచ్చారు దామోదర్ రెడ్డి గారికి. ఏంది దాని అర్థం? ఇక మీరు ఎవ్వరు ఇన్వాల్వ్ కాకండి, ఈ డిపార్ట్మెంట్ నాది, ఈ యొక్క ఇష్యూ నాది, నేను చూసుకుంటా. 4th స్టేట్ ఒకరు చూసుకుంటారు, ఇంకో స్టేట్ ఒకరు చూసుకుంటారు. ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నారు ఒకరు. అంటే బడ్జెట్ అలొకేట్ అయిందే ఆలస్యం, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి అప్పచెప్తున్నారు, ఇంకెవరు ఇన్వాల్వ్ కాదు దాంట్లో. కాంట్రాక్ట్ ఒక విషయం చూడండి, మొన్న మధ్య జస్ట్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక కాంట్రాక్ట్ 3,500 కోట్ల రూపాయలు చెల్లించినారు. అరే ఇక్కడ జీతాలకు పేమెంట్ లేవు. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి అసలు వాళ్ళ బెనిఫిట్స్ అంతా లేవు. మొత్తుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళు ఎటు పోయారో తెలుస్తాయి, ఆచూకి తెలియకుండా పోతున్నది. వాళ్లకు 50-60 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి. బిడ్డల పెళ్లిళ్ళు, ఇల్లు కట్టుకోవడం సంపూర్ణంగా ఉంటాయి, బాకీలు, బంగారం కుదవబెట్టి ఇవన్నీ తీసుకోవాలంటే అప్పచెప్పాలంటే బాకీలు, వాళ్ళకు డబ్బులు ఇస్తలేరు. ఇవన్నీ కూడా ఖర్చులు, ఇష్టారాజ్యం ఖర్చులు ముందర పెట్టుకొని కమిషన్లు. వాళ్ళకి ఎంప్లాయీస్కి పిఎఫ్ ఇస్తే ఏమొస్తాయి? వాళ్ళకు ఏమొస్తాయి? వాళ్ళకి కమిషన్ తీసుకుంటా. అయినా ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా నిన్ననే బహుశా మీటిఓ ఏటీఓ నేను అబ్జర్వ్ చేశాను, 20% దాకా కమిషన్ అడుగుతున్నారు. మేము ప్రూవ్ చేస్తాం 20% ఇవ్వని చెప్పేసి. ఇది నేను ఓపెన్ గా టీవీలో అడిగినారు మాకని చెప్పేసి ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫీసర్ మాట్లాడిన. కాబట్టి వీళ్ళకన్నిటికీ ఇవన్నీ పట్టింపు లేదు. వాళ్లకు రాక వచ్చింది 10 సంవత్సరాల తర్వాత మేమంతా మా ఇల్లంతా గొల్లైపోయింది, రాజకీయంగా మేము బాగా పటిష్టం కావాలి, రాబోయే ఎలక్షన్లు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, 10 మంది పంచాలు కావచ్చు, కాబట్టి ఇంకో 2 తరాలు 3 తరాల కోసం జమ చేసుకోవాలి. కాబట్టి కాంట్రాక్ట్ల పంపకాలు కొట్లాటరు. బయట ఆ మాట వెళ్ళకపోవచ్చు. పాపం మా తమ్ముడు లింగం యాదవ్ చాలా
కోట్లు సంపాదించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారంటారు మంత్రులు. ప్రయత్నం చేస్తున్నాడు కానీ యా వాళ్ళ జేబులో కోట్లు ఉంటాయా, నోట్లు ఉంటాయా? రైట్. లింగ వ్యాధి కావచ్చు, లేకుంటే ఆ యొక్క యంగ్ బ్లడ్ అంతా కూడా వాళ్ళ జేబులో నోట్లు ఉంటాయా, కోట్లు ఉంటాయా? ఏముంటాయి వాళ్ళకు? వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి నాయకులకు మా మీద ఇంత పూర్త తీవేనా మా మీద చలని చూపుకుంటే చాలు, Yes, మేము right, ఎప్పుడు sir. రానికి మాట్లాడానికి తిరిగితే డాన్స్ మీద ఎక్కింది కానీ తప్ప ఎంటైర్ మొత్తం కూడా మెయిన్ కీ డిసిషన్స్ అమౌంట్స్ అన్ని కూడా వాళ్ళ చేతుల్లోనే. ఏమైనా తేడా అంటే ఆ కొట్లాటలు బయటకు వస్తుంది. కోరుకుండా దళితులు కొట్లాడుకుంటారని రోజుగా యా రోడ్ల మీద మాట్లాడుకుంటారా? ఏ రకంగా పొన్నం ప్రభాకర్ ఎంత భలే జోక్లో మాట్లాడుకుంటారచ్చు. వారికి అక్కడ టీవీల యొక్క మౌత్ పీస్లు ఉన్నాయి, మైక్ ఉన్నది, అరే ఇట్లా మాట్లాడతారా? దోస్తాల్లో తిట్టుకోను ఆఫ్ ది రికార్డ్ ఆన్ డయాస్ వెన్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఆన్ ది డయాస్. యా షుడ్ మెయింటైన్ సమ్ డీసెన్సీ అండ్ యా రైట్ అండి. రైట్ శ్రీనివాస్ గారు మళ్ళీ మాట్లాడతాను. యా సిన్సియర్ సజెషన్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి, బీ ప్రొఫెషనల్, బీ పొలైట్ ఇన్ ది పబ్లిక్ లైఫ్. సరే రామ్మోహన్ సార్ మేడం. సో రామ్మోహన్ గారు, మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా దేశం యావత్తులో కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే కనుక కర్ణాటక కాంగ్రెస్లో అవ్వచ్చు, రాజస్థాన్లో అవ్వచ్చు, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు సర్వసాధారణం అయిపోయాయి. ఈ ట్రెండ్ మారాలి అని ప్రజా పాలన అందిస్తున్నాము అని ఎంత కాంగ్రెస్ నేతలు మొత్తుకుంటున్నప్పటికీ కూడాను ప్రజలు ఏమనుకుంటున్నారు, జరుగుతున్నటువంటి ఈ మంత్రుల తీరు కావచ్చు, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి పాలనకు సంబంధించి వాళ్ళ వ్యూ ఎలా ఉందంటారు? ప్రజాగారు, మీకు శ్రీనివాస్ గారికి, దత్తాత్రేయ గారికి, లింగం యాదవ్ గారికి, రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేము, అది అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. రెండోది, గురువిందగించే సామెతలాగా అన్ని పార్టీల్లో లుకలకులు ఉన్నాయి కాదంటలేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఎక్కువ సమానత్వం, అంటే చాలా ఎక్కువ, అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. ఇవాళ ఒక్క సంఘటనలో పేరు పెట్టుకోవచ్చు కానీ ఇంతకుముందు దత్తాత్రేయ గారు చెప్పారు కదా, 4 సంఘటనలు వాళ్ళు బజార్ని పడ్డారు కదా. మనకు ముదురు సామెత ఉంది, అది చెప్తే లేడీస్ కు భంగం కనుక చెప్తున్నాను. ఎవరో కొట్టినందుకు కాదు, ఎవరు నవ్వినందుకు ఎందుకు అని అంటున్నాను నేను. నవ్వుతారు, ఇప్పుడు మీరు చేసే పనులకు బయట నవ్వుతారు. అయితే మీరు నవ్వింది అని చెప్పడం ఏంటి? ఇప్పుడు మీడియా మీద కానీ ప్రతిపక్షాల మీద వేస్తుంటే, ప్రతిపక్షాలలో లుకలు లేవట్లేను, ప్రతిపక్షాల్లో అన్ని ఉన్నాయి, పేర్లతో సహా చెప్పవచ్చు. రాయసింగ్, కిషన్ రెడ్డి గారు డైరెక్ట్ పేర్లు పెట్టుకున్నారు కదా, బీజేపీలో ఉన్నాయి. అట్లాగే మన హరీష్ రావు అవినీతి, సంతోష్ అవినీతిని బయటపెట్టిన కవిత కూడా ఉన్నారు కదా. ప్రాంతీయ పార్టీల్లో కేంద్రీకృత అవినీతి ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారికి కీలకమైన అంశం లేవట్లేదు అసలు. యాక్చువల్గా ఇదంతా లొల్లంతా ఎందుకంటే అవినీతి కోసం అంటున్నాను. 77 కోట్ల టెండర్లలో ఎవరి వాటా ఎంత అని తేలకపోయింది కనుకనే 2 మంత్రులు బహిష్కరించిన అక్కడికి. వాళ్ళు 2 మంత్రులు పోకపోవడం బహిరంగ కనపడుతుంటే ఎందుకు పోలేదు వాళ్ళందరూ ఒకటి అంటే ఏం చెప్పాలి? బయటకు ముంచేది కంకడానికి అర్థమైంది కాబట్టి 2 మంత్రులు పోలేదు, ఎందుకు పోని తెలుసు, ఎందుకు పోలేదు తెలుసు. అట్లా కూడా మనకు పిసిసి ప్రెసిడెంట్ విషయంలో నేను శ్రీనివాస్ పైగా టెండర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, సరిపోతుంది, అదే ప్రాసెస్, అదే ప్రొసీజర్ అని చెప్తున్నారు. అదే ప్రాసెస్ లింగం ఎవరైనా కరెక్టే, ఎందుకంటే టెండర్లలో మంత్రుల ప్రమేయం ఏముండదు, కానీ కమిషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా, ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా సార్. అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అసలు నేను అంటే సమీక్ష సమావేశంలో మంత్రులు పాల్గొన్నప్పుడు ఒక పొంగులేటి గారు వచ్చారు, వీళ్ళిద్దరు రాలే కదా, అది బహిరంగంగా కనపడుతుంది కదా అంటున్నాను. టెండర్ అనేది పూర్తిగా ప్రాసెస్ అంతా పేపర్ ప్రకటన ఉంటుంది, టెండర్లు వేస్తారు, టెండర్లు విప్పుతారు, అదంతా అధికారులు చూసుకుంటారు. లింగం యాదవ్ కరెక్ట్, అది కాదు అక్కడ మనకు కావాల్సింది. ఇప్పుడు మొత్తం 5 సంఘటనలు చెప్పుకున్నాం కదా, ముగిసిపోయింది. టీ కప్పులు తుఫాను, టీ కప్పు పగిలిపోద్దని నిన్న నేను టీ కప్పులు పగల కొడుతున్నారు, కుర్చీలు విసురుకుంటున్నారు, చూస్తున్నాం కదా. మొన్న అంజన్ కుమార్ యాదవ్ పొన్నం మన ప్రభాకర్ గారికి మధ్య జరిగింది చూసినాం మనం. అట్లానే డైరెక్ట్ గా ఇప్పుడు ముగిసిపోయిన కథ అనుకుంటే మరి వివేక్ గారు లేవనెత్తారు కదా, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న అడ్డు లక్ష్మణ్ గారు కూడా అంతకు మించి మాట్లాడింది కదా, చూస్తున్నాం. విజ్ఞతకు వదిలేసినప్పుడు ఒక్క మాట మాట్లాడకపోతే సమయం ఉండదు, సమస్య ఉండదు. కానీ ఏం చేశారు ఆయన? మొత్తం అంత మానవాళిగా పంచాయతీ మన ముందు తీసుకొచ్చిండ్రు. నా కాక నిన్ను గెలిపించిందంటే నీ మన కాక మనవాడిని మేము గెలిపించినాడు వీళ్ళు అంటున్నారు కదా. అంటే స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఒకటి ఏంటంటే ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న వాళ్ళు వాళ్ళు గౌరవనీయ మంత్రులు ఈ రకంగా పంచాయతీ పెట్టుకొని చేస్తుంటే ఇప్పుడు వరంగల్ సంఘటన ఉన్నది. అంతేందుకమ్మా, పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనప్పుడు కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి ఏం మాట్లాడారు? 100 కోట్లు ఇచ్చి లంచం తీసుకుని ఇచ్చినాం అన్నారు. అది కాదా? అధికారంలో ఉన్నాడు కొట్లాడుతారు, అధికారంలో లేకున్నా కొట్లాడతారు. నాకైతే పక్షపాతాలు చెప్తున్నా. కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మంచి మాట చెప్పిండు, ఒక్కటే జరుగుతలేదు, ఆయన చెప్పింది అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రులు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు మారతారన్నారు, అది జరగలే. ఢిల్లీ ప్రయాణాలు అన్నాడు, ఢిల్లీకి ఎన్నిసార్లు వదిలి చెప్పిండు, అంతర్గతంగా వాళ్ళు ఎట్లా ఉంటారని చెప్పిండు.
అంటే ఆయన ఊహించండి ఇవన్నీ కాంగ్రెస్ సంస్కృతి తెలుసు కనుక ఊహించు. కాంగ్రెస్ నుంచి పుట్టిండు కదా ఆయన, కాంగ్రెస్ నుంచి వచ్చింది కదా. అందుకని ప్రాంతీయ పార్టీల అవినీతి అంతా కేంద్రీకృతం అవుతుంది, జాతీయ పార్టీలోనేమో అవినీతి వికేంద్రీకృతం అవుతుంది, కింది దాకా పోతున్నది. ఇప్పుడు ఈ మంత్రుల పంచాయతీని చూస్తే నాకు అర్థమైంది, మంత్రుల గౌరవం తగ్గించుకుంటున్నారు. నేను సీనియర్ జర్నలిస్ట్ గా కేసీ పంతులు గారితో రెండు ఇంటర్వ్యూలు చేసిన హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఎంత ఐఏఎస్ ఆఫీసర్ల కంటే మంచి పరిజ్ఞానంతో ఉండేవాడు. మనం నేర్చుకునేవాళ్ళం, మంత్రులతో మనం నేర్చుకుందామా, మంత్రులకి మనం నేర్పుదామా? జరుగుతుంది అదే కదా. ఇప్పుడు బజార్న పడుతున్నారు, వాళ్ళందరూ వాళ్ళు బజార్న పడుతున్నారు. బజార్న పట్టినప్పుడు బయట నవ్విండని ఎందుకు ఏడుకుంటున్నాను? మీరు బజార్న పడకుండా ఉంటే మంచిది కదా. మీరు బజార్న బట్టి మాట్లాడుకుంటుంటే ఇందులో కూడా వివక్ష కనపడుతుంది. రోజా గారు నాకు రెండు వివక్షలు, ఇప్పుడు కుల వివక్ష కనపడుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడి చెల్తుంది, మాకు కంప్లైంటే రాలేదంటాడు. వైజ్మేనే కావచ్చు, మన మహేష్ కుమార్ గారు చాలా ఇరుకున ఏమంటారు పాలకాత్రలో పొగ చెక్కలాగా ఉన్నాడు ఆయన. మన రాజగోపాల్ రెడ్డి గారి మాత్రం కంప్లైంట్ రాదు. అంటే వీళ్ళు బహిరంగంగా సమావేశాల్లో, సభల్లో, మీడియా ముఖంగా మాట్లాడతారు, బట్ మాకు కంప్లైంట్ రాలేదంటారు. కంప్లైంట్ రాలేదంటారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో అట్లా ప్రవర్తించింది. మరి అదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? తీర్మానం అన్నారు, ఆయన తప్పు పడతాను, తీర్మానం అని సమర్థించా, కానీ ఆయన మాట్లాడి సస్పెండ్ చేసింది కదా. మరి ఇంట్లో కూడా వివక్ష కనపడుతుంది కదా. ఇప్పుడు కోమటిరెడ్డి మద్రసు మాట్లాడుతున్నారు, అట్లానే వరంగల్ అయితే మొత్తం బహిరంగంగా ఎంపీ ఎమ్మెల్యేలను కాదని కొండా సురేఖ ఎట్లా ప్రవర్తించి చూస్తున్నాం కదా. వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పని ఏం చేసిందంటే, ఎవరి వాటా వాళ్ళకి తీసుకోవడానికి ఎవరి పరిధిలో వాళ్ళు నిర్ణయించిండు. వరంగల్ జిల్లా చూసుకోండి, మీకు జనగామ, మన వరంగల్, హన్మకొండ, ఈ మూడు భూపాలపల్లి జిల్లా కొండ సురేఖ్ గారికి అప్పచెప్తే, ములుగును మన మహబూబాద్ జిల్లా అటు సీతక్కకి అప్పచెప్పిండ్రు. ఈ మొత్తం మీద సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డికి అప్పచెప్పిండు. అంటే ఏమన్నట్టు, ఎవరిని శాసిస్తున్నట్లు లెక్క? ఈ ఇద్దరు లేడీ మంత్రులను ఆయన శాసిస్తాడు అన్నట్టే కదా, ఖమ్మం జిల్లాని శాసిస్తాడు అన్నట్టే కదా. అందుకని మొన్న సమావేశంలో మంత్రుల సమీక్ష సమావేశానికి హాజరు కాకపోవడం కారణం ఏంటిది? ఎవరి పెత్తనం వాళ్ళకి ఇగో ఉంది, ఇందులో ఇగో పాలిటిక్స్ ఉన్నాయి. రెండోది మన ఆర్థిక పరంగా అవినీతి పాలిటిక్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఈ మొత్తం మీద జరుగుతున్న సంఘటన మొత్తం ఏం జరగలేదన్నామా, అసలు జరుగుతలేదన్నామా అంటే వేరే పార్టీల మీద వేస్తున్నారు కదా. వేరే పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అంతకుముందు చేసింది తప్పే అంటున్నాం. అందులో కూడా వాళ్ళని చూపెట్టుకోని అంటే నాకున్నదిగా నీకున్నది తప్పు ఒప్పెట్లయితుంది. వాడు తప్పు చేస్తున్నాడు, గతంలో చెప్పినాం, పక్కకు పెట్టిండ్రు, మిమ్మల్ని అధికారులకు ఇచ్చిండ్రు. అధికారం వచ్చిన తర్వాత కూడా మీ గొడవలో ఏమవుతుంది అంటే ప్రజల్లో పలచన అవుతున్నారు, అసలు ప్రజా సమస్యలు పక్కకు పోతున్నాయి అంటున్నారు. యూరియా కష్టాలు అట్లాగే ఉన్నాయి, ఇవాళ వర్షాలు మళ్ళీ వస్తాయంటున్నారు. మొదటిదాకా వచ్చిన వర్షాలు కష్టాలు చూసినాం మనం, ప్రజల సమస్యలు అట్లాగే ఉన్నాయి. రెండోది బీసీ రిజర్వేషన్ల బిల్లు సక్సెస్ కాకపోవడం, ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టు పోవడం, దీన్ని సబ్సైడ్ చేయడానికి కూడా ఇప్పుడు ఈ గొడవంతా ముందరకు వచ్చి ప్రజల మైండ్ డైవర్షన్ రాజకీయాలు లేకపోతే ఈ పాలిటిక్స్ నడుస్తే అనుకోవచ్చు కదా మనం. అదే అంటున్నారు కదా, దత్తాత్రేయ గారు కూడా అదే అన్నారు. మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ ఎంత కూడా ప్రజా సమస్య మర్చిపోవడానికి ఇదంతా ఒక ఆట. 4 రోజులు మాట్లాడుకుంటూ పోతా అనుకోవచ్చు, కానీ 4 రోజులు మాట్లాడితే పోతలేదు. రోజా గారు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇద్దరి మధ్యన సవిత కుదిరింది, అది ఏం జరగలేదంటే ఎట్లా అంట. ఇప్పుడు మళ్ళీ మన వివేక్ గారు రెచ్చగొట్టింది కదా. వివేక్ గారు ఏమన్నారు, అంతకుముందు సమస్య పోయింది అనుకుంటుందా, వివేక్ రెచ్చగొడితే అడ్లూరు లక్ష్మణ్ మళ్ళీ మొదలు పెట్టారు. అంటే ఇదంతా మనకు సంబంధమైన విషయం అనుకుంటాం, కానీ ప్రజల్లో చూస్తున్నాం కదా. అందుకని ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటామంటున్నారు. ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించే వాళ్ళు ఇట్లా ప్రవర్తించడం వల్ల వాళ్ళు చీప్ అవుతున్న ప్రజలకు కూడా అసలు సమస్యలు ఇడిచిపెట్టి వీళ్ళ ఈ హెడ్లైన్స్ వెంబడి పడే పరిస్థితి. మీడియాను కూడా బదనాం చేస్తున్నాయి, చెప్తున్నా కదా, ఆడలేక మధ్యలో ఓడు. అసలు జరగాల్సిన పని జరగాల్సింది అది. అందులో రెండే ఉన్నాయి, ఒకటేమో ఆధిపత్య పౌరు, వివిధ వర్గాల మధ్య ఒకే వర్గాల్లో కూడా ఇప్పుడు రెడ్లకు పంచాయతీ కదా. మన బీసీలు అంటున్నారు కానీ రెడ్లకు కూడా పంచాయతీ ఉంది కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ములైనా ఎవరి రాజకీయం వాళ్ళది ఉన్నది. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డికి వాడదు. మొత్తం నల్లగొండ జిల్లాలో రెడ్డి రాజకీయాలని చూస్తున్నాం కదా. జానారెడ్డి అప్పటి నుంచి కూడా అదే కదా, ఒకరి మీద ఒకరు చాడి చెప్పుకుంటారు, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి గుణం ఏంటంటే, ఇప్పుడు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఎన్నికలు వచ్చినట్టు కలుస్తారు. కానీ జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒక ప్రధానంగా ముందున్నది. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇట్లా ఈ రకంగా తిట్టుకుంటుంటే చేస్తుంటే ఏమైంది అంటే, రేపు ప్రజలు ఇంకా పలసన అవుతారు. దానివల్ల ఎలక్షన్ రిజల్ట్ జూబ్లీ హిల్స్ మారుదని నేను అనుకుంటలేను. జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ మన నవీన్ యాదవ్ ఎంపీ చేసిన చాలా కరెక్ట్ అంటున్నా, మంచి పోటీ ఉంటది అనుకుంటున్నా, అది వేరు. ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో, కాంగ్రెస్ నాయకులు, మంత్రుల్లో ఉన్నటువంటి ఈ అసంతృప్తి ఏదైతే ఉందో ఇది మెల్లగా రాసుకుంటూ ఉంది. ఇదే అసంతృప్తి కనుక ప్రజల్లో అది చెలరేగితే అప్పుడు పరిస్థితి ఏంటంటారు? అంటే ప్రజల్లో సంతృప్తి ఉంటేనే ఏ పొలిటీషియన్ కైనా అది ఒక ఇమ్యూనిటీ లాగా ఉంటుంది. బట్ అదే అక్కడ వీక్ అవుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటారు? ప్రజల్లో ఈ సమస్య ప్రజలు పట్టాయమ్మ. మన మీడియా చర్చ చేస్తుంది, కానీ ప్రజలకు కావాల్సింది
గురజాడ అప్పారావు గారు కన్యాశుల్క నాటకంలో స్వాతంత్రం వస్తే నాకు హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతా అన్నట్టు నా గ్యారెంటీల సంగతి ఏదని అడుగుతారు. నాకు రావాల్సింది ఎందుకు రాలేదని అడుగుతారు. దాని మీద ప్రజలు స్పందిస్తారు తప్ప వీళ్ళు కొట్లాడుకుంటే ఏముంటది, పరువు పోతుంది అంతే. కాబట్టి చీఫ్ గా ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు అన్నారు కదా, హామీలు అమలు అవ్వకపోతే డెఫినెట్ గా ప్రజల్లో వచ్చేది అసంతృప్తి కదా. దాని మీద చర్చ జరుగుతుంది. ప్రజలలో ఒకటే ఉంటది. ఇప్పుడు ఎవరిని అడిగినా హామీల గురించి అడిగితే నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది కదా, చూస్తున్నాం కదా మనం. అన్ని అమలైతే కాలే కదా, అమలైనవి కూడా సారకూర అవుతున్నాయి కదా. దీని సంగతి పోతే రాజకీయం వస్తుంది. నేను ఏమంటున్నా అంటే అధికారులు కూడా ఈ మంత్రులకు పరిజ్ఞానం లేదు. ఈ మాట అంటున్నాను, అందరినీ అవమానించడం కాదు. మంత్రులు చాలా మందికి తమ శాఖ పట్ల పరిజ్ఞానం లేదు అంటున్నాను. రైట్ అండి, తూర్పు ఓకే. పడమట తెలుస్తలేవు, బేస్డ్ తెలుస్తలేవు. అందుకనే ఇట్లా మీరు చీప్ అయి ఎదుటి వాళ్ళ మీద దాడి చేయకండి అంటున్నాను. నా మీద కాదు, ఎవరైనా ప్రతిపక్షాల మీద వాళ్ళ లోపాలు ఉన్నాయి. వాళ్ళ లోపాలు ఉంటే మీ లోపాలు విడిచిపెట్టి అంటే ముఖం బాగాలేదని అద్దం అయితే నిలగొట్టుకోవద్దు కదా. మీరు ఆ పని చేస్తున్నారు. మీ ముఖం బాగాలేక అద్దం నిలగొడతా అంటున్నారు. అద్దం నిలగొట్టకండి, ముఖంలో మార్పులు తీసుకొచ్చుకోండి, ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చుకోండి. విఘ్నులుగా అందరూ చెప్తారు. రైట్ రైట్ ఓకే. లింగం యాదవ్ గారు, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని పక్కకు పట్టించడం కోసం, దాని గురించి ఎవరు చర్చించకుండా ఉండడం కోసం ఇది మళ్ళీ కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. అండి ఇవాళ బీసీలకు మీద చిత్తశుద్ధి ప్రేమ ఎవరికి ఉందనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అదే అర్థం కాని విషయం. మీరు అంటున్నారు ప్రజలకు తెలుసని, కానీ ప్రజలకు కూడా అర్థం కానిటువంటి విషయం అదే. నేను అదే చెప్తున్నా రోజా గారు, ఇవాళ ఎవరు బీసీల 42% రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితోటి, కమిట్మెంట్ తోటి, కన్విక్షన్ తోటి పనిచేస్తుంది ఎవరు, ఏ పార్టీ, ఏ ప్రభుత్వం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ దేశ చరిత్రలోనే ఒక స్వాతంత్రంతో మొదటిసారిగా ఇవాళ సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సెస్ చేసి, ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, ఒక ఎక్స్పర్ట్ వరల్డ్ రెనౌడ్ ఎక్స్పర్ట్ కమిటీ తోటి కమిషన్ ఏర్పాటు చేసి బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా బీసీలకు 42% ఇస్తే దీని మీద కోర్టులకు పోయింది ఎవరు, ఈ కోర్టుల కేసు వేయించింది ఎవరు, వాళ్ళు ఎన్నుకున్నది ఎవరు, కనీసం ఆ సర్వేలో కూడా అంటే కుట్ర ఎక్కడి నుంచి జరిగిందో మనం మొదటి నుంచి అర్థం చేసుకోవాలి. రోజా గారు, అసలు ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి, మన ప్రభుత్వం ఒక అసెంబ్లీ తీర్మానం ద్వారా ఒక కాస్ట్ సెన్సస్ చేస్తే మరి ఎందుకు పాల్గొనలేదండి? మంత్రులే చేసిన వాళ్ళకి మన కనీస సోయి ఉండదా? ఎందుకు సర్వేలో పాల్గొనలే? నీకు బాధ్యత లేదా? అంటే కేసీఆర్ పాల్గొనలేదు కాబట్టి ఇది ముందుకెళ్ళట్లేదా? కేసీఆర్ పాల్గొనలేదు కాబట్టి ఇది ముందుకెళ్ళట్లేదా? ఏ అక్కడి నుంచే కుట్ర స్టార్ట్ అయింది అంటున్నా. బీసీలకు రిజర్వేషన్ వస్తే ఎక్కడ వీళ్ళ గురించి సామాజిక న్యాయం జరుగుతుంది, ఎక్కడ వీళ్ళకు రాజకీయ పదవులు వస్తాయనే కుట్రతోటి, దురుద్దేశంతో కుట్ర అక్కడ స్టార్ట్ అయ్యారు. అప్పటిని మీరు చూడండి, మనం కూడా ఎన్నోసార్లు డిస్కస్ చేశాం ఇదే టీవీలో. అక్కడ నుంచే దీన్ని మొదటి నుంచి అడ్డుకోవడం మొదలుపెట్టి, ఇది మంచిగా లేదు, ఇది సర్వే కాదు. ఇవాళ ఎక్కడ కోర్టు కూడా మీరు చూడండి, సర్వేని ఎక్కడ తప్పు పట్టలే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సర్వే గురించి ఎక్కడ కూడా మాట్లాడలే. 97% అది సర్వే చాలా సక్సెస్ఫుల్ ఉంది. వీళ్ళు కొంతమంది అనున్నాయి అంటే అక్కడ కుట్ర మొదలై ఇవాళ కోర్టులలో కేసులు వేయించి ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధి కొట్లాడుతుంటే ఇవాళ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి, ఇవాళ మా పీసీ ప్రెసిడెంట్ ఢిల్లీలో ఉన్నాడు, ఇవాళ మంత్రులు కూడా వెళ్తున్నారు సుప్రీంకోర్టులో. మళ్ళీ దీని మీద కేసు వేసి దీన్ని ఎట్లయినా మనం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. మన పార్టీ ఆ రోజు మనం చెప్పింది, రాహుల్ గాంధీ గారు జిత్నా ఆబాది ఉత్నా భాగీదార్ అనే నినాదం కోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ క్యాబినెట్ మొత్తం ఆ విధంగా పనిచేస్తుంటే ఇవాళ కేటీఆర్, బీఆర్ఎస్, అదే బీజేపీ నాయకులు ఏం కుట్ర చేస్తున్నారు? దీన్ని సైడ్ లైన్ చేయడం కోసం, ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ మరి ఆనాడు 10 ఏళ్లలో మీరు చూసిరండి, ఆర్టీసీలో ధర్నా చేస్తే వాళ్ళని తీసేసి మొత్తం ధర్నా చేయకుండా దాదాపు 100 మంది చావు కారకులైనది ఎవరండి? కేసీఆర్ ప్రభుత్వం కదా. ఇవాళ వాళ్ళకంటే ఇవాళ ఒకవైపు హైకోర్టులో కేసు జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ కేటీఆర్ కి ఇవాళ గుర్తొచ్చింది. మరి ఆనాడు మీరు ఆయన ఏమన్నాడు? ఇవే ఆర్టీసీలో యూనియన్ కూడా తీసేసిండు కదా. ఆనాడు కనీసం ఎంతమంది ధర్నా చేసి చనిపోయారు కదా ఉద్యమాలు చేసి. మీ ప్రభుత్వం వచ్చాక కూడా ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు కదా. ఎక్కడ లేదు, అదే చెప్తున్నా, ఇది కుట్ర జరుగుతుంది. మేము ఇవాళ గతంలో ఇవాళ ఉచిత బస్ ప్రయాణం ఇచ్చి కొత్త బస్సులు ఇవాళ కొనుక్కొని ఇంకా కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినాం. ఇవాళ ఆర్టీసీలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ జరుగుతుంది. ఇవాళ మీరు 42% రిజర్వేషన్ సైడ్ లైన్ చేయడం కోసం అది ప్రజలకు పోవద్దు, దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలంటే సర్వేల పాల్గొన నుంచి మొదలు కుట్ర పెడితే ఇవాళ కోర్టుల కేసు వరకు దీని అనుకున్నది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులు. అందుకే దీని కుట్రను మనం అర్థం చేసుకోవాలి. దీన్ని పూర్తిగా చూపెట్టి ఇవాళ మరి నేను ఒక్కటే అడుగుతున్నాండి, ఎందుకు మీరు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులు ఇంప్లీడ్ కాలేదండి కోర్టులో? ఏం మీ చిత్తశుద్ధి ఏమైంది? మీరు బీజేపీ నాయకులు ఏమో కేంద్రంలో ఆమోదించరు,
గవర్నర్ దగ్గర పెట్టి రాష్ట్రపతి దగ్గర పెట్టి పెండింగ్ లో పెడతారు. ఆనాడే ఉన్న రిజర్వేషన్ ఇంప్లిమెంట్ 33% రిజర్వేషన్ ఉంటే కాదు. దాన్ని 22% తీసుకొచ్చింది మీరు. ఇంప్లిమెంట్ అయితే వస్తుండే వినండి. ఫేవర్గా వస్తుండేనా? వినండి. అరే, ఇంప్లిమెంట్ అదే కదా, అయితే మీకు ఫేవర్గా చిత్తశుద్ధి వస్తుండేనా? అంటే మీకు చిత్తశుద్ధి లేదా? అంటే మీ ఉద్దేశం ఏంది? అరే, అంటే అసెంబ్లీలో మీరు ఓట్ ఏదైనా చేసిన సరే తర్వాత మేము మాత్రం చూస్తాం. ఇంప్లిమెంట్ కావాలి బీసీలకు మీకు. న్యాయం జరగొద్దు. మరి గవర్నర్ అసెంబ్లీలో దగ్గర బిల్లు ఎందుకు సపోర్ట్ చేసిన పెట్టిరన్నా? తర్వాత, ఓట్ వేసిన తర్వాత అరే కోర్టులో గవర్నర్ దగ్గర మరి అయితే ఇప్పుడు నీ తప్పు ఒప్పుకో. గవర్నర్ దగ్గర బిల్లు పెట్టి ఎందుకు ఆమోదిస్తలేరు? ఎందుకు పార్లమెంట్ లో చట్టం చేస్తలేరు? రైట్, ఒక్క నిమిషం. ఎస్ దత్తాత్రేయ గారు మాట్లాడండి. మీరు మాట్లాడు, నేను కూడా మాట్లాడితే మరి దట్ ఈస్ అప్ టు యూ. కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఏమంటున్నానంటే లింగం గారు మీరు చెల్లుతుంది అనేటువంటి విషయంలో రోజా గారు, ఇప్పుడు రోజా మా గారు, పార్టీ నాయకులు డిబేట్ రోజా గారు, లింగం గారు మీరు అడిగిన దానికి దత్తాత్రేయ గారు ఆన్సర్ చేస్తున్నారు. రోజా గారు, యా, కేసీఆర్ గారు సర్వేలో పాల్గొనలేదా, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏంది అనేటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరూ కావచ్చు, న్యాయ నిపుణులు కావచ్చు. ఉండండి ఒక్క నిమిషం ఆగండి. నేను విన్నాను. అంటే ఒక చట్టం ద్వారా చేస్తే ముఖ్యమంత్రి చేయడం ఏంటి? వినాలి, ఒక్క నిమిషం వినండి. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం వినండి, దయచేసి ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం అండి వినండి. లింగం గారు దయచేసి వినండి. మేము విన్నాము, మేము చెప్పేది వినండి. మీ దగ్గర సమాధానం చెప్పే ఓపిక ఉంటే చెప్పండి, లేకపోతే తప్పించుకోండి. కానీ వినండి, ఫస్ట్ వినండి. నేను ఏమంటున్నా, మీరు తప్పించుకుంటారు కదా. నేను మాట్లాడుతుంటే మీరు అడిగేదానికే జవాబు సమాధానం చెప్పడానికి మీకే సమాధానం చెప్తున్నారు. లింగం యాదవ్ గారు మీకే సమాధానం చెప్తున్నారు. ఒక్క నిమిషం వినండి. తెలంగాణ రాష్ట్రంలో Yes. చిత్తశుద్ధి ఏముంది, బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏంది అనేటువంటిది కుండబద్దలు కొట్టినట్టుగా తేలిపోయింది. ఇది చిత్తశుద్ధితో చేసే కాంగ్రెస్ పార్టీనే అయితే కొండంత రాగం తీసి 22 నెలలుగా బీసీల రాజకీయ హక్కుల విషయంలో ఇవాళ మీరు అందరం కూడా మనం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తున్నాం. కానీ మాలాంటి వాళ్ళం, ముఖ్యంగా నేను కావచ్చు, మిగతా నా వర్గాల్లో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, డాక్టరేట్లు ఏమంటా ఉన్నారంటే, రాజకీయ రిజర్వేషన్లు ఇవాళ వాళ్ళు 42% ఇస్తే బీసీల ప్రాతినిధ్యం 52% ఉంది. వాళ్ళు ఇవ్వకపోయినా కూడా సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా వాళ్ళు సర్పంచులు అవుతా ఉన్నారు, జెడ్పీటీసీలు అవుతా ఉన్నారు. మేము మాట్లాడేది విద్యా ఉద్యోగ రిజర్వేషన్లో 42% విషయం మాట్లాడుతా ఉన్నాము. మీరు ఎక్స్పోజింగ్ రాజకీయ రిజర్వేషన్ల గురించి కాదు మిత్రమా. ఇంకోటి, ఇవాళ ఏమంటా ఉన్నా, మీరు బిల్లు పెట్టేటప్పుడే మీ చిత్తశుద్ధి లేదు, ఎలాంటి లెక్కలు లేకుండా 37%తో ఒక బిల్లు పెట్టిర్రు. ఆ తర్వాత అందరూ చివాట్లు పెడితే డెడికేషన్ కమిషన్ వేసి 40, ఆ తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు, ఆ తర్వాత ఒక జీవో తీసుకొచ్చిర్రు. ఆ జీవో మీద ఎవడో ఒకడు పనికి మాలినోడు కోర్టులో కేసేస్తే అది కొట్టుడు పోయింది. ఇవాళ బీసీల బతుకులు రోడ్ల మీదకి వచ్చినాయి. ఇంకోటి, ఈ 42% కామారెడ్డి డిక్లరేషన్ లో నేను సవాల్ విసురుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఏ ఒక్కటైనా రోజా గారు బీసీలకు ఇస్తామన్న 100 రోజుల్లో 42% రిజర్వేషన్ల అంశం కావచ్చు, 42% కాంట్రాక్టుల్లో వాటా కావచ్చు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ కావచ్చు, ప్రతి సంవత్సరం బీసీలకు విడుదల చేస్తామన్నటువంటి 20,000 కోట్ల విషయంలో కావచ్చు, ఏ ఒక్క మీద దాని మీద అయినా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో నిలబడి ఉన్నదా? ఇవాళ ఒక్కటి కూడా బీసీలకు నెరవేర్చలేదు కదా. నడి రోడ్డు మీద పెట్టి బీసీలను నయవంచన చేసి కామారెడ్డి సాక్షిగా డిక్లరేషన్ ప్రకటించి ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చి సీటు మాత్రం సంపాదించుకున్న తర్వాత ఇవ్వాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఈ తొండి లెక్కలు డైవర్ట్ పాలిటిక్స్ ఏంది? నేను అడుగుతా ఉన్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అడుగుతా ఉన్నా, చెప్పండి మీ చిత్తశుద్ధి ఏముంది బీసీల విషయంలో? బీసీలు అంటే బీజేపీ లీడర్ కూడా రెస్పాండ్ అయిన తర్వాత ఇద్దరికి కలిపి మీరు ఒక్క నిమిషం అండి. లింగం యాదవ్ గారు, దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం ఆగండి. లింగం గారు రిజర్వేషన్ తగ్గితే 33% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఉంటే లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. మరి ఎందుకు ఓట్లాడలేదండి? ఆనాడు ఎందుకు ఓట్లాడలేదు? ఎందుకు నరేంద్ర మోడీ నిలదీయలేదు? ఎందుకు నరేంద్ర మోడీ కొట్లాడి సాధించలేదు? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం అండి, దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. దీనిపైన బీజేపీ స్టాండ్ అండి. ఒక నిమిషం లేదు, మళ్ళీ మీకు టైం. ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారి రాజకీయ రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీకి ప్రధానమంత్రి బీసీ అయినా, గ్రామానికి సర్పంచ్ బీసీ అయినా మాత్రాన ఒక కుటుంబంలో మార్పు వస్తుంది మాత్రమే. రైట్ అండి, ఓకే. శ్రీనివాస్ గారు బీసీ బిల్లును ఒక నిమిషం ఆగండి.
ఆగండి ఒక నిమిషం. బీసీలకు నోటికాడికి వచ్చిన అవకాశాన్ని కాలదంతురు. నేను చెప్పిన లింగం గారు ఒక నిమిషం ఆగండి. లింగం గారు ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు, బీసీ బిల్లును బీజేపీ అడుగడుగున అడ్డుకుంటోంది. ఎందుకు స్టిల్ గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర ఎందుకు ఈ బిల్లు పెండింగ్ లో ఉంది? బీజేపీ ఎంపీలు దీనిపైన ఎందుకు మాట్లాడలేదు ఇప్పటి వరకు అని అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ అడ్డగించింది, వ్యతిరేకించింది ఎక్కడ? అసెంబ్లీలో సపోర్ట్ చేయలేదా? అసెంబ్లీలో సపోర్ట్ చేశారు. మరి బిల్లు మరి పార్లమెంట్ చట్టం చేయాల్సింది అక్కడ కదా. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మాట ఇచ్చింది 6 నెలల లోపల ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారని కామన్ లో డిక్లరేషన్ లో. వాళ్ళకి తెలియదా చట్ట సవరణ జరిగిందే కాదన్న విషయం? వాళ్ళకి తెలియదా అసెంబ్లీలో జీవో రూపేణా ఇష్యూ చేసినంత మాత్రాన అమలు కాదని చెప్పేసి? వాళ్ళకి తెలియదా ఇవన్నీ లేకుండా హైకోర్టుకు పోయితే కొట్టేస్తారని చెప్పేసి? వాళ్ళకి తెలియదా తెలంగాణలో కేసీఆర్ గారి సర్కార్లో పెరిగిన దాన్ని దించాల్సి వచ్చింది, తగ్గించుకోవాల్సి వచ్చింది. అంటే అది బేసిస్ కేంద్ర ప్రభుత్వానికి బీసీల పైన చిత్తశుద్ధి ఉంది, బీసీల ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటారు కదా. సో అది నిజమేనని నమ్మారు వాళ్ళు కూడా కదా. దానికంటూ ప్రొసీజర్ ఉంటుంది కదా. దానికంటూ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదని చెప్తున్నా నేను. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీసీలు కావచ్చు, మిగతా సామాజికంగా వెనుకబడ్డటువంటి ఒక జాతులు ఉన్నాయి. వారి అభ్యున్నతి కోసం, వారి యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం స్టడీ చేయాల్సిన బాధ్యత ఉన్నది కాంగ్రెస్ పార్టీ కూడా. నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ, ఎంటైర్ నేషన్. తమ్ముడు ఆగు, అనేక రాష్ట్రాల్లో ఈ సమస్య ఉన్నది. ఆ రాష్ట్రాల్లో కూడా స్టడీ చేసి వారందరికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి జనగణనతో పాటు కుల గణన కూడా చేయడానికి సర్వే కోసం ముందుకొచ్చింది బీజేపీ. 1 year లోపల, వచ్చే మార్చ్ ఆర్ ఏప్రిల్ లోపల దాని రిపోర్ట్ వస్తే దాని ఆధారంగా అందరికీ అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయడానికి మేము పార్టీ పరంగా, అటు గవర్నమెంట్ పరంగా ఎన్డీఏ సర్కార్ మోదీ గారి నాయకత్వంలో మాట్లాడింది వాస్తవం కాదా? మీరేమో దడపా ఇష్టం వచ్చిన అధికారంలో ఒప్పుకుంటారు కాదు నిలవడని చెప్పేసి మీ యొక్క లీగల్ కౌన్సిల్స్, లీగల్ అడ్వైజర్స్, మీ యొక్క స్టాండింగ్ కౌన్సిల్ నవ్వుకుంటారు నిలవడని చెప్పేసి. అయినా కానీ మేము చాలా చిత్తశుద్ధి ఉన్నాం, మేము చేసి సాధించి తీరుతామని మాట్లాడితే, లేమ్యాన్ లాగా మాట్లాడితే ఎట్లా? చట్టం తెలియని వ్యక్తిలాగా మాట్లాడితే ఎట్లా? మీ అధికారం కాబట్టి రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు చెప్పండి, కలిసి సాధిద్దామని చెప్పండి. త్రూ ప్రాపర్ ఛానల్, త్రూ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఈ చట్ట సవరణ చేసి యావత్ తెలంగాణ, యావత్ దేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు న్యాయం చేయడానికి ముందుకు రాండి. తమిళనాడు తరహాలో శ్రీనివాస్ గారు, తమిళనాడు తరహాలో ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆ రకంగా చేయట్లేదు? ఎస్, ఒక నిమిషం అండి. అదే కరెక్టే. అయితే తమిళనాడు తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ 94-95 తర్వాత ఈ దేశాన్ని అనేక రోజులు పాలించింది. మొన్నటి దాకా 14 దాకా పాలించింది. మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఇయ్యలేదా ఆ యొక్క స్టేటస్? చెప్పండి. 9th షెడ్యూల్లో ఎందుకు చేర్చలేదు? బీహార్ వెనుకబాట్లేదా? మధ్యలో వెనుకబాటు లేకుండా అంతకు ముందు ఇలా ఒరిస్సా బ్యాక్వర్డ్నెస్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ చేయగలుగుతుండే, ఎందుకు చేయలేదు? ఈవెన్ సర్వే ఎందుకు చేయలేదు కాంగ్రెస్ సర్కార్? దీనికి సమాధానం చెప్పండి లింగం యాదవ్ గారు. చెప్పండి లింగం గారు. నేనేమన్నట్టుంటే, ఇవాళ బీజేపీ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ప్రొసీజర్ ప్రకారం గవర్నర్ పంపిస్తే, గవర్నర్ బాధ్యత ఏందండి? యాక్సెప్ట్ చేయాలి లేదా రిటర్న్ పంపించాలి. తన దగ్గర పెట్టుకుంటే దాని అర్థం ఏందండి? శ్రీనివాస్ గారు అడిగారు, కాంగ్రెస్ దేశం మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని ఏళ్ల పాటు పరిపాలించారు కదా, మరి అప్పుడు ఏం చేశారు? ఎందుకు ఆ రోజు మీరు ఆ ప్రయత్నం చేయలేదు? గతంలో ఇవాళ ఏ ప్రభుత్వాలైనా ప్రజల ఆశయాలకు, వాళ్ళ యొక్క లక్ష్యాలకు అనుగుణంగానే ప్రభుత్వాలు పనిచేస్తాయి. గతంలో ఇంత డిమాండ్ లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్నాం, ఇవాళ దానికి మేము చేసినాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ కొత్తగా రాలేదు కదండి ఈ డిమాండ్, ఇవాళ కొత్తగా వచ్చిన డిమాండ్ కాదు కదా. 1994లో మండల్ కమిషన్ రిపోర్ట్ ని ఇంప్లిమెంట్ చేసింది పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో. 27% రిజర్వేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్. అదే విధంగా వినండి అన్న, 2006లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఐఐటీలు, ఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలో, ఎయిమ్స్ లో
27% ఓబీసీలకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే ఆనాడు కేంద్రంలో. దయచేసి నేనేమంటున్నా ఇవాళ మీరు ఇంకోటి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం చేయదా, మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏందండి? ఇండియా ఇస్ అనే కోఆపరేటివ్ ఫెడరలిజం, అంటే రాష్ట్రాలు చేస్తే చేయదా? మీరు చెప్పనండి తెలంగాణ చేసింది మేము చెయ్యమని చెప్పనండి, రాజ్యాంగం అట్లే ఉందా? దయచేసి మిస్గైడ్ చేయకండి. రాష్ట్రాలు చేసింది అది బాధ్యత, కేంద్ర ప్రభుత్వం చేస్తే చట్టం చేస్తే ఈ తెలంగాణ ప్రజలకు బీసీలకు ఉపయోగపడుతుంది. మీరు అది చేయకుండా మీరు తెలంగాణ చేసిన అంటే తెలంగాణ సపరేట్ కంట్రీలు ఉందా? తెలంగాణ ఇండియాలో లేదా? ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియానా? మరి అది బీజేపీ నాయకులు చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. దయచేసి మాట్లాడే ముందు తెలుసుకో పార్లమెంట్ ఏం చెప్తుంది. ఓకే శ్రీనివాస్ గారు, యా పార్లమెంట్ లో చట్టాలు ఎట్లా వినండి వినండి వినండి. ఎస్ లింగం గారు, యా చెప్తారు వినండి. ఎస్ ఈ డిమాండ్ రోజా గారు ఇప్పుడే రాలేదు. ఈ డిమాండ్ మీరు చూడండి ప్రొసీడింగ్స్ లోని పార్లమెంట్ లో 10, 11, 12, 13లో కూడా పార్లమెంట్ లో చర్చ వచ్చింది. సర్వే అయినా చేయండి అని చెప్పేసి డిమాండ్ వచ్చింది. చర్చ పార్లమెంట్ లో క్వశ్చన్ చర్చ వచ్చింది, దాన్ని తప్పించుకున్నది. దానికి రాహుల్ గాంధీ ఆ డిమాండ్ ఏమిటి? ఈ రోజు ఆన్సర్ చెప్పారు దానికి చాలా స్పష్టంగా. దానికి ఏం చెప్తారు? తప్పించుకొని మీరు ఓట్ల కాంగ్రెస్ పార్టీ మీరు ఎలక్షన్ కోసము బడుగు వర్గాలతో కానీ ప్రజలతోనే ఆడుకోవద్దు. ప్రజల యొక్క మనోభిష్టం మనకు అందరికీ రాజకీయ నాయకులకు తెలుసు. అది స్టడీ చేసి మేనిఫెస్టో తయారు చేస్తారు. మీకు అవకాశం ఉన్నది కానీ ఎందుకు చేయలేదు ఇంతకాలంగా? అది నేను అడిగేది. చేయలేదు. మీకు తెలుసు జియో 9తో ఇష్యూ చేసినంత మాత్రాన ఎలక్షన్ కండక్ట్ చేసే అధికారం మీకు వస్తుంది అనుకుంటే ఈ యొక్క 22 మాసాలు ఎందుకు పెండింగ్ పెట్టినారు? ఎందుకు అప్పుడే 6 నెలల లోపలనే ఎందుకు జియో ఇష్యూ చేసి ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ ఇవ్వలేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ మీద అనాన్సర్డ్ గా ఉంటే గుర్తు పెట్టుకోండి. బాధ నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి, మీరు పబ్లిక్ గా సారీ చెప్పండి, తప్పైంది, మేము తెలిసి ఫాల్స్ ప్రామిస్ చేస్తాం. ఆల్రెడీ మనం చెప్పిన రాహుల్ గాంధీ ఇవాళ ఇక్కడ జరిగింది. గతంలో సుప్రీంకోర్టు గవాయి కేసులో గానీ కృష్ణమూర్తి కేసులో రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక ఎంపరికల్ డేటా ఉంది. తెలంగాణ మొదటి రాష్ట్రం ఎంపరికల్ డేటా ఉంది. ఎంపరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇవాళ గతంలో లేవన్నా ఆ కేసులు, అందుకే ఆ కేసులు చట్టసభ లేకుండా చేయండి. కోర్టుకి ఎట్లా పోతారు మీరు? కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏం చేయాలి మరి చెప్పండి. చట్టసభ లేకుండా చేసుకునే అధికారం ఉన్నది అంటే యాజ్ ఇట్ ఇస్ గా 50% క్యాప్ పెట్టుకొని కండక్ట్ చేయండి. ఆ గ్రామ పంచాయతీలకు శ్రీనివాస్ గారు బీసీల రిజర్వేషన్ ఒక నిమిషం బీసీలకు సంబంధించి రిజర్వేషన్ లో బీజేపీ స్టాండ్ ఏంటి చెప్పండి శ్రీనివాస్ గారు. మేము చాలా క్లియర్ ఉన్నాం. ఏదైనా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఈ హయాంలో కాదు ఇల్లది. మా యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము రాబోయేటువంటి టర్మ్ లో మా జాతీయ పార్టీ ఆలోచించి అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయడానికి ఇప్పుడు 50% బియాండ్ కావద్దని కాదు, చట్టసభ తీసుకుంటే బియాండ్ అయితే పెద్ద విషయం కాదు. ఏకకాలంలో కొన్ని రాష్ట్రాల్లో కూడా అవ్వడానికి ఉన్న అడ్డంకులు ఏంటి? మీరు వచ్చిన తర్వాత తొలగిపోయేవేంటి? దేశవ్యాప్తంగా స్టడీ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. ఛాలెంజ్ ద వర్క్. లెట్ దట్ రిపోర్ట్ కమ్. వచ్చిన తర్వాత మేము దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ముందు సైంటిఫిక్ డేటా ఆధారంగా వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చారండి. ఓవర్ నైట్ చేసేసారు. అది కూడా ఎస్ఎల్పి పడ్డది. దానికి దీనికి సంబంధం లేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఎస్ఎల్పి కొట్టే అది మా నిర్ణయం న్యాయబద్ధమని చెప్పేసి రైట్. ఓకే లింగం యాదవ్ గారు ఫైనల్ గా ఒక్క నిమిషం. ఎస్ శ్రీనివాస్ గారు, లింగం యాదవ్ గారు ఫైనల్ గా ఒకటి చెప్పండి. రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరీ జరిగింది అని చెప్పేసి ఆయన పోరాటం చేస్తూ ఉంటే, ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగింది, చోర్ ఓట్ అవుతుంది అని చెప్పేసి, చోర్ ఓట్ జరిగింది అనేది బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ వాళ్ళ ఎస్సీసీని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఓట్ చోరీ జరుగుతోంది అని. అంటే ఒక వ్యక్తి పైన 3 ఓట్లు 2 ఓట్లు ఈ రకంగా కాంగ్రెస్ ఇలాంటి చిల్లర రాజకీయాలు కుట్రలకు తెరతీస్తోంది అనేది వాళ్ళు ఎస్సీసీని కలిసి కంప్లైంట్ చేశారు.
చేయండి. అంటే అంటే ఢిల్లీలో ఆయన చేసిన పోరాటానికి ఫలితం ఏంటి మరి మీరు చేస్తుంది ఇవాళ ఎస్ దేశవ్యాప్తంగా ఇవాళ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ అటానమస్ గా కాకుండా ఈ విధంగా పనిచేస్తుంది అనేది ఇవాళ రాహుల్ గాంధీ గారు విత్ ఎవిడెన్స్ తోటి అక్యురేట్ ఎవిడెన్స్ తోటి ఇవాళ బయట పెట్టిరు. ఇవాళ కేటీఆర్ గారు అంటే జూబ్లీ హిల్స్ లో వాళ్ళు మాట్లాడింది ఇదే ఓట్లు వాళ్ళు ఏదైతే చెప్పారో 15 అపార్ట్మెంట్లలో ఆ హౌస్ లో 40 ఓట్స్ ఉన్నారని 43 ఓట్స్ ఉన్నాయని చెప్పారు. దానికి ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ అక్కడికి వెళ్ళి ఆఫీసరు చాలా స్పష్టత ఇవ్వడం జరిగింది. అది 2023లో కూడా అవే అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వ్యక్తులు దయచేసి ఏదో అంటారు చూడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కేటీఆర్ మాట్లాడితే ఎట్లండి? విత్ ఎవిడెన్స్ తోటి వాళ్ళ ఆఫీసర్ గారు చెప్పారు. అది 2023లో కూడా వాళ్ళు ఉన్నారు అక్కడే. అది ఒక రూమ్ ఉన్నోటి ఒక వ్యక్తి మీద కాదు. అది గతంలో 2023 తర్వాత కొత్త ఓట్లు చేర్చలేదు అని జూబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ చాలా స్పష్టంగా ఇచ్చారు ఇంత ముందుకే. అంటే దయచేసి ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పోరాడుతున్నారు కాబట్టి ఇవాళ ఏదో బట్టగాల్చి మీద వేస్తామంటే ఎట్లండి? నిజంగా నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించండి. మా రాహుల్ గాంధీ గారు ఎట్లా చేశారు? విత్ ఎవిడెన్స్ తోటి అక్యురేట్ ఎవిడెన్స్ తోటి డేటా తోటి బయట పెట్టిరు. మీరు పెట్టండి మరి ఆ విధంగా. థ్యాంక్ యూ సో మచ్. నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు, శ్రీనివాస్ గారు, దత్తాత్రేయ గారు, రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.